ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 145వ కీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఇక్కడ స్పష్టంగా ఎవరి కోరికలు దేవుడు నెరవేరుస్తాడని చూస్తే దేవుని యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేరుస్తాడట. ఎన్నో కోరికలు ఉంటాయండి మనిషి అన్నాక. వాటన్నిటినీ ప్రార్థనలో అడుగుతూ ఉంటాము. భౌతిక సంబంధమైనవి కావచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైనవి కావచ్చు. ఎన్నో కోరికలు ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. అవన్నీ దేవుడు నెరవేర్చాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఈ వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తుంది. అనేక సార్లు దేవుని యందు భయభక్తులు నిలుపుకోకుండా మనం ఎన్నో కోరికలు దేవుడి దగ్గర పెద్ద లిస్ట్ పెడతామండి. ప్రభు నాకు అది చేయండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. కానీ దేవుని యందు మన భయం ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది సరిచేసుకోలేని వారుగా ఉంటున్నాం కనుకనే మన కోరికలు కోరికల్లాగానే ఉండిపోతున్నాయి. నెరవేర్చబడడానికి ఏమాత్రం కూడా దేవునికి అవకాశము ఇవ్వలేని వారిగా ఉంటున్నాం. ఆయన నెరవేరుస్తానంటున్నాడు మన కోరికలను. అయితే ఒక షరతు ఉంది. ఆయన యందు భయభక్తులు నువ్వు ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. శ్రమల్లో గుండా వెళ్ళవచ్చు, ఇబ్బందుల గుండా వెళ్ళవచ్చు, భయముల గుండా వెళ్ళవచ్చు. ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టుకోకుండా ఆయన కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించగలిగితే అప్పుడు తప్పకుండా నువ్వు కోరుకునే కోరికను దేవుడు నెరవేరుస్తాడు. అయితే ఏది పడితే అది కోరుకుంటాను దేవుడు నెరవేరుస్తాడని అపోహపడకండి. ఆయన చిత్తానుసారంగా ఏమడిగితే అది అనుగ్రహిస్తానని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారము మనం మన చిత్తాన్ని ఎరిగి కోరుకోవాలి. మనం కోరుకునే వాటిని బట్టి మనం నష్టపోతాము, ఆత్మీయంగా పతనమైపోతాము. దానివల్ల ఎంతగానో ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది భవిష్యత్తులో అని మనకు తెలియదండి. కానీ మనం భూత వర్తమాన భవిష్యత్ కాలములను ఎరిగిన మన దేవుడు మనకి ఏది ఇస్తే మనకు క్షేమమో, ఏది ఇస్తే మనకు మేలో, ఏది ఇస్తే ఆశీర్వాదకరమో ఆయనకు తెలుసు. కాబట్టే ఆయన సొంత సమయంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నిజంగా ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే మన కోరికలు నెరవేర్చబడతాయని ప్రభు ఈ దినమున ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుంటుండగా తన యందు భయభక్తులు కలిగి జీవించి మన కోరికలను దేవునికి తెలియపరిచి ఆయన చేతనే అవి నెరవేర్చబడినట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.